ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశతి స్తోత్రంలో 52వ శ్లోకము. ఈ శ్లోకములో పంచదశి మహామంత్రానికి సంబంధించిన శక్తి కూటమిలో లా బీజాక్షరంతో 6 నామములతో అమ్మవారిని స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధి లబ్ధలీలా లబ్ధయౌవనశాలిని. శ్లోకంలో మొదటి నామము లబ్ధశక్తి. పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపిణి అయిన జగన్మాత లబ్ధశక్తి. అండాండ పిండాండ బ్రహ్మాండాలలో సమస్తము చైతన్యవంతంగా ప్రకాశించుతోంది ఆ పరాశక్తి. త్రిమూర్త్యాత్మక శక్తిగా ఉన్న ఆ తల్లి సత్వ రజో తమో గుణాలతో నిగూఢంగా ఉన్నటువంటి ఆ తల్లి, ఆ పరాశక్తి ఉపాసకులచే ఆరాధించబడుతూ వారి వారి ధ్యాన స్థితిని బట్టి వారికి దర్శనీయమవుతోంది. ఆ తల్లి మాయాత్మక శక్తి స్వరూపిణిగా విశ్వమంతా వ్యాపించి ఉంది కూడా. కేవలము యోగ సాధకులు తమ ఉపాసన ద్వారా మాత్రమే ఆ శక్తిని పొందగలుగుతారు. అలా ఆ తల్లి లబ్ధశక్తి. ఆ తల్లిని విశ్వసించిన వారికి తుష్టిని పుష్టిని ఇచ్చే శక్తి కూడా ఆమెయే. ఓం లబ్ధశక్తియై నమః. తరువాతి నామము లబ్ధదేహ. నిర్గుణ నిరాకార చైతన్య రూపిణి మంగళకారిణి అయిన శ్రీలక్ష్మి స్వరూపంలో ఆ జగదంబిక భక్తుల సాధకుల మనోభావాలకు అనుగుణంగా సగుణ రూపంలో తన సంకల్ప మాత్రాన వారికి దర్శనమిచ్చి వారి ఇచ్ఛా జ్ఞాన స్థితికి అనుగుణంగా వైవిధ్య రూపంగా కనిపిస్తూ సౌమ్యమూర్తిగాను ఉగ్రమూర్తిగాను కూడా స్తుతించబడుతోంది. అయితే ప్రారంభ దశలో భక్తులు ఆ జగన్మాత పట్ల ఏకాగ్రత పొందడానికి, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడానికి దేహ సంబంధ అవయవాలతో ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. అలా ఆ తల్లి సగుణ రూపంతో లబ్ధదేహ. ఓం లబ్ధదేహాయై నమః. తరువాతి నామము లబ్ధైశ్వర్య సమున్నతి. ఆ జగన్మాత ఐశ్వర్య సమున్నతిగా భావించబడుతోంది. లక్ష్మీదేవి సర్వైశ్వర్య రూపిణి, ఐశ్వర్య ప్రదాయిని కూడా. ఐశ్వర్యం అంటే కేవలం భోగభాగ్యాలు మాత్రమే కాదు, భౌతిక వస్తు సామగ్రి కూడా కాదు. ధర్మము, యశస్సు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము, ముఖ్యంగా బ్రహ్మజ్ఞానము, ఇవి ఐశ్వర్యాలు. సమస్త ఐశ్వర్యాలకు కారణభూత అధినేత్రి ఆ జగన్మాత. శ్రీ మహారాజ్ఞిగా విష్ణుదేవుని వక్షస్థలము నివాసముగా కల ఆ తల్లి నిరవధిక మహా ఐశ్వర్య రూపిణి. నిష్కామ కర్మతో లోకహితం కోసం, ముముక్షత్వం కోసం తనను ఉపాసించే వారికి కైవల్యమనే ఐశ్వర్యాన్ని కటాక్షించే ఆ తల్లి అలా లబ్ధైశ్వర్య సమున్నతి. ఆ తల్లిని మించిన ఐశ్వర్య రూపం లేదు. ఆ తల్లిని ఉపాసించిన వారికి సకల ఐశ్వర్యాలను ఆ తల్లి ప్రసాదించుతుంది. ఓం లబ్ధైశ్వర్య సమున్నతియై నమః. తరువాతి నామము లబ్ధవృద్ధి. వృద్ధి అనగా పెంపొందుట, పెరుగుట అని అర్థం చేసుకోవచ్చు. అలాగే వృద్ధి అంటే వ్యాపకత్వము, అంటే వ్యాపించడము అని. ఇక్కడ ఆ తల్లి లబ్ధవృద్ధి అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరాశక్తి అని. ఆ జగన్మాతను శరీర రూపిణిగా ధ్యానించితే పరిమితమైన విగ్రహ రూపంగా దర్శనమిస్తుంది. కానీ వాస్తవానికి ఆ తల్లి విరాట్ రూపిణి. ఆ రూపం మన ఊహకు అందనిది. కేవలం యోగ సాధకులు మాత్రమే దానిని దర్శించగలుగుతారు.
ఆ జగన్మాత అణువు మొదలు బ్రహ్మాండం అంతా వ్యాపించి చైతన్య రూపిణిగా సర్వవ్యాపకత్వం కలిగి ఉందని వేదాలు స్తుతిస్తున్నాయి. సామాన్య ఇంద్రియాలకు గోచరించని ఆ రూపము కేవలము ఋషులు తమ తపోసాధన ద్వారా మాత్రమే దర్శించగలుగుతారు. అలా ఆ తల్లి లబ్ధవృద్ధి. ఓం లబ్ధవృద్ధియై నమః. తరువాతి నామము లబ్ధలీల. పరబ్రహ్మము లీలా మానుష విగ్రహ రూపంగా లోకహితం కోరి అనేక అవతారాలు దాల్చినని పురాణాల ఆధారంగా తెలిసిన విషయమే. అలాగే తన వినోదం కోసం కూడా అనేక కృత్యాలు చేస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ కార్యములనే లీలలు అంటారు. దేవీ భాగవతంలో అమ్మవారి లీలలు అనేకం వర్ణించబడ్డాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తమై ఆ తల్లి అనేక రూపాలతో అనేక కృత్యాలు చేసింది. జ్ఞానయోగులు మాత్రమే ఆ తల్లి లీలలు అర్థం చేసుకోగలరు. అలా ఆ తల్లి లబ్ధలీల. ఓం లబ్ధలీలాయై నమః. ఇక ఈ శ్లోకంలో చివరి నామము లబ్ధ యౌవన శాలిని. చరాచర సృష్టిలోని ప్రాణికోటికి అంతటికీ కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నాయి. ఇవి సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి స్వభావ లక్షణాలు. అవి ఏమిటంటే పుట్టడము, పెరగడము, ఒక దశకు వచ్చాక ఆ పెరుగుదల ఆగిపోతుంది, అదే స్థితి. తర్వాత క్రమంగా క్షీణించడము, తర్వాత నశించడము. ఇవే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, మరణ దశలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పరాశక్తి తాను ప్రకృతిని సృష్టించి ప్రకృతి ధర్మాలను రూపొందించి వాటిని నిర్వర్తిస్తున్నప్పటికీ తాను మాత్రం వాటికి అతీతురాలు. ఆ తల్లికి అసలు దేహమే లేనందున ఈ దేహ సంబంధ దశలు ఆ తల్లికి వర్తించవు. ఎల్లప్పుడూ ఏకస్వరూపముతో నిర్వికారంగా ప్రకాశించుతూ ఉంటుంది. సహజ స్వభావ సిద్ధమైన పరిణామానికి అతీతంగా ఉండడం వల్ల ఆ తల్లిని లబ్ధ యౌవనశాలిని అని స్తుతించడం జరిగింది. ఓం లబ్ధ యౌవనశాలిన్యై నమః. 53వ శ్లోకము కూడా అమ్మవారి పంచదశి మంత్రములోని శక్తి కూటమికి సంబంధించి లా బీజాక్షరముతో 5 నామములతో ఆ తల్లిని స్తుతించడం జరిగింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధరాగ లబ్ధపతి లబ్ధనానాగమ స్థితి. ఇందులో మొదటి నామము లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య. జగదంబిక సౌందర్యము నిరుపమానమైనది. ఆ తల్లిని సగుణ రూపంలో పూజించేవారు అణువణువున ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని చూస్తూ పరవశించుతారు. తమ ఇష్టానికి తగ్గట్టుగా ఆ రూపాన్ని అలంకరించి మురిసిపోతారు. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన విధంగా సర్వాంగాలు తీర్చిదిద్దినట్లు ఉండి ఆ రూపము మనం కళ్ళు తెరిచి చూసిన, కళ్ళు మూసుకుని మనసులో దర్శించిన అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని పొందుతాం. అది మాయామోహిత సౌందర్యం కాదు, మాతృరూప సౌందర్యం. సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని ఆపాదమస్తకము చాలా మనోహరంగా వర్ణించారు కదా. అలా అతిశయించిన సౌందర్యంతో ప్రకాశిస్తున్న ఆ మంగళ రూపిణి లక్ష్మీదేవిగా ధ్యానించబడుతూ ఉంటుంది. ఓం లబ్ధాతిశయ సౌరాంగ సౌందర్యే నమః. తరువాతి నామము లబ్ధ విభ్రమ. పసితనంలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఉండి దాని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంది.
అలా వాటి పట్ల ఆ బాల్య దశలో ఆ పసివారిలో కనిపించే స్పందనయే విభ్రమ అని అంటారు. అది ఒక బాల క్రీడ వంటిది. జగన్మాత చేస్తున్న ఈ సృష్టి రచన అంతా కూడా బాల క్రీడ వలె దర్శించబడుతోంది. కాబట్టి ఆ తల్లి లబ్ధ విభ్రమ. ఓం లబ్ధ విభ్రమాయై నమః. తరువాతి నామము లబ్ధరాగ. నిర్గుణ పరబ్రహ్మము అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆ పరబ్రహ్మంలో ఉన్నటువంటి శక్తి చైతన్యము ఆ పరమేశ్వరుని ఇచ్ఛ మేరకు ఈ ప్రపంచ సృష్టిగా మారిందని, సృష్టి చేసిందని, ఆ పరమేశ్వరుని ఇచ్ఛ పట్ల ఆ తల్లికి నిరతిశయమైనటువంటి రాగము లేదా ప్రేమ ఈ విధంగా వ్యక్తమవుతోందని చెప్పబడడం ఉంది. అలా ఆ తల్లి లబ్ధరాగా. శివుడు ప్రసన్నుడైతే జగదంబ కూడా ప్రసన్నురాలైనట్టే. విష్ణుమూర్తి వరములు ఇచ్చాడంటే అక్కడ లక్ష్మీదేవి కరుణ కూడా లభించినట్లే కదా. అలా ప్రకృతి పురుషులు ఏకస్వరూపులై ఆరాధించబడుతూ ఉంటారు. ఓం లబ్ధరాగాయై నమః. తరువాతి నామము లబ్ధపతి. జగదంబిక సతీదేవిగా జన్మించి తండ్రి దక్షునికి ఇష్టం లేకపోయినా పరమేశ్వరునే పతిగా వరించి వివాహమాడింది. ఇక హిమవంతుని ఇంట హైమవతిగా జన్మించి తల్లిదండ్రుల అనుమతితో ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి వివాహం చేసుకుంది. ఆ తల్లి సదా శివ పతివ్రత, పరమేశ్వరునిలో అర్ధభాగము ఆమె. అలా కామేశ్వరుని వరించి పతిగా పొందిన ఆ తల్లి లబ్ధపతి. ఓం లబ్ధపతియై నమః. ఇక ఈ శ్లోకంలో చివరి నామము లబ్ధ నానాగమ స్థితి. నానాగమములు అంటే చతుర్విధమైనటువంటి వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు. వాటిలో కర్మకాండ, ఉపాసనాకాండ, యజ్ఞకాండ ద్వారా ఇంకా ఉపనిషత్తుల ద్వారా సర్వజ్ఞురాలైనటువంటి ఆ పరాశక్తిని సమగ్రంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటికీ ఆ పరబ్రహ్మ చైతన్య రూపిణియే ఆధారం. కాబట్టి ఆ జగదంబిక లబ్ధ నానాగమ స్థితి అని స్తుతించబడుతోంది. వాస్తవానికి వేదాలు ఆ తల్లి నుంచి ఉద్భవించినవే కదా. వాటిని రక్షిస్తూ ఆ వేదోక్త ధర్మమును అతిక్రమించకుండా ఎవరి విధులను వారు నిర్వర్తించేలా చూసేది కూడా ఆ తల్లియే. అలా ఆ తల్లి లబ్ధ నానాగమ స్థితిగా స్తుతించబడుతోంది. ఓం లబ్ధ నానాగమ స్థితియే నమః. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు గానం చేసుకుందాం. లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధి లబ్ధలీలా లబ్ధయౌవనశాలిని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధరాగ లబ్ధపతి లబ్ధనానాగమ స్థితి. ఓం లలితాంబికాయై